చరిత్ర ఉన్న ఈ కిలా గణపురం ప్రాంతానికి భారత రాష్ట్ర సమితి పార్లమెంటు అభ్యర్థిని పరిచయం చేసి మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం గత ఎన్నికల కన్నా గొప్పగా మెజారిటీ తీసుకురావడం కోసం ఒక దృఢ సంకల్పంతో ముక్కు పిడికిలి ఎత్తి మరి ఒక ప్రతిజ్ఞ చేయడం కోసం ఇక్కడికి వచ్చిన భారత రాష్ట్ర సమితి కిలా గణపురం సైనికులందరికీ, అదేవిధంగా సభాధ్యక్షుడు అభినవ గోన బుద్ధారెడ్డి గారు, నేను అభినవ గోన బుద్ధారెడ్డి అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని ఎందుకంటే ఆనాడు 700 సంవత్సరాల క్రితం కూడా గోన బుద్ధారెడ్డి గారు, అదే విధంగా వారి కూతురు కుప్పాంబిక ఏ విధంగా అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడో ఆ విధంగా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాజీ మంత్రివర్యులు తెలంగాణలో హరిత విప్లవ పితామహులు పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి మరి మరొక్కసారి మనందరికి కూడా ఆనాటి కాకతీయుల సామ్రాజ్యాన్ని, అదే విధంగా ఆనాటి గోన బృందారెడ్డి గారిని మనం గుర్తుకొచ్చేలా చేశారు. వారి అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశంలో మరి నేను కూర్చోవడం నాకు నిజంగా చాలా చాలా అదృష్టం. అదే విధంగా వేదిక మీద ఉన్న డాక్టర్ ప్రత్యూష గారు, అభిలాష్ రావు గారు, అదే విధంగా మీ అందరు కూడా కార్యోన్ముఖులు కావడం కోసం ఎంతో చక్కటి ఉపన్యాసం ఇచ్చిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి లక్ష్మారెడ్డి గారు, అదే విధంగా మరి సోదరుడు కృష్ణానాయక్ గారు చాలా చక్కగా వారు మరి మాట్లాడడం జరిగింది ప్రాంత సమస్యల గురించి. మరి రమణ గారు సర్పంచ్ గారు, మరి ఎందరో రమణ గారు స్థానిక సర్పంచ్ గారు, అదే విధంగా మరి ఇంకొక జెడ్పీటీసీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా వేదిక మీద కూర్చున్న చాలా మంది మిత్రులందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ. विश्वगोर बंजारा जातिर, जागोर जवान, 12 गोट पमार, 27 पाट भुट्या, 52 पाट वर्त्या. तुम्हें गोर बंजारा సోదరులకు భాయ్యో బ్యావో అందరికీ కూడా జై సేవలాల్, జై సేవలాల్, జై మేరమయాడి. మిత్రులారా, ఈరోజు మనమందరం కూడా ఒక చరిత్రాత్మకమైన సమావేశంలో కూర్చున్నాం. ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది కాబట్టి అతి తక్కువ విషయాలు చెప్పి అతి తక్కువ సమయంలో ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి, ఇక్కడ ఎంపీ అభ్యర్థిని నేను కాదు, మీరందరూ. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఉండే కొత్త పార్లమెంట్ బిల్డింగ్, పాత పార్లమెంట్ బ్రిటిష్ వాళ్ళు కట్టిండ్రు, ఇప్పుడున్న ప్రభుత్వం కొత్త పార్లమెంట్ కట్టింది. ఆ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో కూర్చోపోయేది మీరు, నేను కాదు. నేను పార్లమెంట్ బిల్డింగ్ లో కూర్చుంటే మీరందరూ కూర్చున్నట్టే. నేను పార్లమెంట్ బిల్డింగ్ లో కూర్చుంటే రైతులు కూర్చున్నట్టే, కౌలు రైతులు కూర్చున్నట్టే, ఉపాధి హామీ కూలీలు కూర్చున్నట్టే, అదే విధంగా ఆటో డ్రైవర్లు కూర్చున్నట్టే, పళ్ళమ్ముకునే వ్యాపారులు కూర్చున్నట్టే, హమాలీలు కూర్చున్నట్టే. మిత్రులారా, మీ అందరి గొంతుకగా ఢిల్లీకి పోవడం కోసం పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను మీ బిడ్డగా ఈ ప్రాంతంలో నడిగడ్డ మట్టి బిడ్డగా నన్ను ఇక్కడికి పంపించారు. మిత్రులారా, పెద్దలు నిరంజన్ రెడ్డి గారు నన్ను గెలిపిస్తారని మీరు ఏ విధంగా అయితే వారి వెనక ఆనాడు కిలా గణపురం ప్రజలు ఏ విధంగా అయితే కాకతీయుల వెనక, గోన బుద్ధారెడ్డి వెనక
ఏ విధంగా అయితే ఒక బలమైన కొండగా నిలబడ్డారో ఆ విధంగానే కిలాగనపురం ప్రజలు మాత్రమే కాదు, మొత్తం వనపర్తి ప్రజలు, అదే విధంగా నాగర్ కర్నూలు ప్రాంత ప్రజలందరూ కూడా మా వెనుక నిలబడతారు అనే ఒక బలమైన నమ్మకంతో పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకున్నారు. మరి పంపిద్దామా ప్రవీణ్ కుమార్ ను పార్లమెంట్ కు? చెప్పండి గట్టిగా, పంపిద్దామా ప్రవీణ్ కుమార్ ను ఢిల్లీకి? పంపిద్దామా? ఇది చాలా ముఖ్యం. ముందు సంకల్పం కావాలి, సంకల్పం లేకపోతే ఏం చేయలేదు. సో మిత్రులారా, అయితే మరి మన దగ్గర రకరకాల ఒక సేల్స్ మ్యాన్ ఇంటికి వస్తాడు. ఒక షాప్ లో ఒక 3 సబ్బులు ఉంటాయి, ఒక 4 సబ్బులు ఉంటాయి, 5 సబ్బులు ఉంటాయి. కానీ మనం బట్టలు ఉతకడానికి కేవలం 2 సబ్బులే కొనుక్కోపోతాం. పక్కన ఒక నిర్మా ఉంటుంది, ఇంకొక ఏరియల్ సబ్బు ఉంటుంది, ఇంకొకటి లోకల్ గా తయారైన సబ్బు ఉంటుంది. కానీ మాకు 2 సబ్బే కావాలని అందరూ అడిగి తీసుకొని పోతారు. తెలియకపోతే ఈ సబ్బు సంగతి ఏంటో చెప్పాలి అని ఆ సేల్స్ అమ్మే సబ్బులు అమ్మే పిల్లగాన్ని అడుగుతాం. అవునా? సో అడుగుతాం. అడిగినప్పుడు ఆయన చెప్పకపోతే అరే నిర్మనే బాగున్నది, వీళ్ళకేం 2 గురించి ఏం తెలుస్తలేదురా బాబు అని చెప్పి వాళ్ళు నిర్మా సబ్బును కొనుక్కొని వెనక్కి పోతాం. ఇలా మరి మీ ముందర ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు వనపర్తి మీటింగ్ లో అసలైన పెళ్లి కొడుకు ప్రవీణ్ కుమార్ ను మీకు పరిచయం చేస్తాను. మరి ఒక బిడ్డ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అల్లుడి ఇంటికి రాబోయే అల్లుడి గుణగణాలు ఏ విధంగా అందరూ చూస్తారు. మరి భార్య భర్తలు, పెద్ద ఇంటిలో ఉండే పెద్ద మనుషులు, పక్కన కులంలో ఉండే కుల పెద్దలు, వాళ్ళందరూ పెళ్లిళ్ళ పేరేలు, వీళ్ళందరూ కూడా మరి వాటి గురించి చర్చించి చివరికి అప్పుడప్పుడు పోలీసులు కూడా అడుగుతారు. ఇవాళ రేపు పోలీసులు కూడా అడుగుతున్నారు, వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వీళ్ళ ఇళ్ళలో ఎవరి మీద కేసులు ఉన్నాయా, గంజాయి కేసులు ఉన్నాయా, ఎప్పుడైనా పోలీసులు ఎవరైనా కూడా అడుగుతున్నారు. ఇంకా ఊర్లలో కాలే కానీ చర్చలు హైదరాబాద్ నగరంలో అక్కడి మొదలైంది. సో మిత్రులారా, మనము పార్లమెంటుకు పంపించే అభ్యర్థి గుణగణాలు మనం తెలుసుకునే అప్పుడు మన ప్రజలకు ఈ విషయాలు చెప్పినప్పుడే ప్రజలు ఓట్లేస్తారు. ఆ 2 సబ్బు, నిర్మా సబ్బు, ఏరియల్ సబ్బు అమ్మే సేల్స్ మెన్ కు మన పార్టీ కార్యకర్తలకు తేడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మన సబ్బు ఎంత గొప్ప సబ్బు అయినా అమ్మేటోళ్ళు కస్టమర్ల దగ్గరికి పోయి చూడయ్యా నా దగ్గర గొప్ప వస్తువు ఉన్నది, అది ఇంత రేటు కమ్ముదా అని చెప్పి మీరు చెప్పినప్పుడే మరి మనకు ఓట్లు వస్తాయి. మిత్రులు, ఇలా మనకు 3 అభ్యర్థులు ఉన్నారు. ఒక వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇదే నడిగడ్డలో పుట్టిండు, ఇదే అలంపూర్లో పుట్టిండు, అలంపూరులో పుట్టి అచ్చంపేటలో చదువుకున్నాడు. అచ్చంపేట నుంచి మరి వనపర్తి మీదుగా, మరి కట్టాల మీదుగా, వనపర్తి మీదుగా, నాగర్ కర్నూలు మీదుగా మరి హైదరాబాద్ లో చదువుకున్నాడు. హైదరాబాద్ లో చదువుకుని అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మరి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ కంప్లీట్ చేసి అక్కడి నుంచి మరి పీజీలో గోల్డ్ మెడల్ తీసుకొని రోజుకు 16 గంటలు చదివి 3 సార్లు అటెంప్ట్ చేస్తే ఇలా ఆయనకు ఐపీఎస్ వచ్చింది. మిత్రులారా, ఐపీఎస్ 8వ తరగతి వరకు కరెంట్ చూడని వ్యక్తి ఇలా ఒక ఐపీఎస్ అధికారి అయ్యి మరి 2,63,000 రూపాయల జీతం తీసుకునే స్థాయికి ఎదిగిండు ఒక అభ్యర్థి. ఆయన ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు పేద ప్రజల గురించే ఆలోచించింది. 26 సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ చేసింది. అదే విధంగా ఇంకా 7 సంవత్సరాల పదవీ కాలం మిగిలి ఉండగానే ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి మరి రాజకీయాల్లో చేరింది. మీరు రేపు చూడండి, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం, ఒక పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినప్పటికీ కూడా దాన్ని వదులుకోవాలంటే మనసు వస్తుందా? రాదు. అమ్మో, నెలకు జీతం వస్తుంది, దెబ్బలు తగిలితే ఇన్సూరెన్స్ వస్తుంది, లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ క్వార్టర్ ఇస్తుంది, వెహికల్ లోన్ ఇస్తుంది అని అనుకునే ఈ రోజుల్లో కూడా 7 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే ఒక అభ్యర్థి మరి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తాడు.
రంగంలో ఉన్నప్పుడు వీరోచితంగా అసాంఘిక శక్తులతో పోరాడి భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి చేత అత్యున్నతమైన శౌర్య పథకం కూడా తీసుకుంటాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గోల్కొండ కోటలో తెలంగాణలో మొట్టమొదటి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది ప్రవీణ్ కుమార్ కి. మిత్రులారా, ఈ ప్రవీణ్ కుమార్ మరి నేను ఒక్కడే మరి ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసినప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పలేదు. వాళ్ళ అమ్మకి చెప్పకపోతే వాళ్ళమ్మ అలంపూర్ నుంచి ఎర్ర బస్సు ఎక్కి అదే ఎర్ర బస్సు ఎక్కి బేగంపేటలో కుందన్బాగ్లో మరి క్వార్టర్లకు ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లకు నిరంజన్ రెడ్డి గారు కూడా క్వార్టర్కి వచ్చి వాళ్ళు తెలిసి మా క్వార్టర్ ఎట్లుంటుందో అదే గవర్నమెంట్ క్వార్టర్కి వచ్చి నాయన నాకు చెప్పకుండానే ఎందుకు రిజైన్ చేసినవరా అమ్మ ఏమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాయన మనమంతా కూడా వెట్టి చాకరీ చేసేటోళ్ళం, కూలీ పని చేస్తున్నాం. మీ అక్కలు వదినలు అందరు కూడా ఇప్పటికి కూడా రైతు కూలీగానే పనిచేస్తున్నారు. నువ్వు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకొని మురిసిపోయేటోళ్ళం. నిన్ను చూసి ఎవరు కూడా మనను ఇబ్బంది పెట్టే వాళ్ళు కాదు. ఈ దుపాటులు అవి చూడాలని చూసి సంబరపడేటోళ్ళం. ఇప్పుడు అవన్నీ నీ దగ్గర లేవు కదా బిడ్డ, మనకి ఏమైనా ప్రమాదం అవుతుందేమో, నువ్వు ఉద్యోగం చేస్తే డీజీపీ వేయటుంది రాష్ట్రంలో అని చెప్పి అంటే నేనన్నా అమ్మాను నన్ను ఒక్కదాన్ని చూస్తున్నాం. కానీ మన లాంటి అదృష్టం లేని బిడ్డలు లక్షల మంది కోట్ల మంది దేశంలో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అదే విధంగా నువ్వు నాకు చెప్పకుండానే మీ బిడ్డలకు రిజర్వేషన్ తీసేసినవేంది బిడ్డ అంటే నేను అమ్మ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ తీసుకుంటే మరి కృష్ణనాయక్ పిల్లలకు రిజర్వేషన్లు వస్తాయి, లేకపోతే ఇంకెక్కడో మరి గుందారం నుండే పిల్లలకు రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయి, మరి గణపురం నుండే పిల్లలకు రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పి మరి నేను వారికి చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి సర్వీస్ లో ఉన్నప్పుడు ఇంతకు ముందే నేను చెప్పిన గోరమాడి బిడ్డ మన మలావత్ పూర్ణాబాయ్ మేము మరి పోలీస్ ఆఫీసర్గానే ఉంటే ఎన్ని రోజులనే పోలీస్ ఆఫీసర్ ఉండాలి, మరి ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్ చుట్టి పేదలు తిరుగుతుంటే చూసుకుంటా కూర్చోవాలి. జైళ్ళలో పోయినా నేను జైళ్ళలో కూడా జైళ్ళలో కూడా అందరు పోలీసులు పేదోళ్ళే ఉన్నారు. ఎన్ని రోజులు వీళ్ళ బతుకు మారాలంటే జైలు తగ్గాలంటే బడులు పెరగాలని చెప్పి ఆనాటి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్మిషన్ తోని నేను గురుకుల పాఠశాలకు వెళ్ళింది. గురుకుల పాఠశాలకు వస్తే ఏ పిల్లగాన్ని పట్టుకున్నారు ఒక్కరు వెళ్ళిపోతున్నారు, గజగజ వణుకుతున్నారు అమ్మాయి అబ్బాయి. ఉదయం 4 గంటల్లో ఉదయం నేను 4:30కు లేచి 5:30కు స్థానిక మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గౌడ్ గారు తర్వాత మిగతా కౌన్సిలర్ అందరం కలిసి నాగర్కర్నూలు గ్రౌండ్ లో పరిగెత్తుతుంటే ఈ రోజు ఉదయం ఒక 20 మంది పిల్లలు చిన్న పిల్లలు పక్కనే ఉన్న హాస్టల్ నుంచి వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. వాళ్ళకి బూట్లు లేవు, చిరిగిపోయిన దుస్తులు, చాలా స్పీడ్గా పరిగెడుతున్నారు. నేను వాళ్ళతో పాటు నేను కూడా ఒక 4 రౌండ్లు వేసి ఎవరి పిల్లలంటే సార్ పక్కన హాస్టల్లో ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ గణపురము తర్వాత బుద్ధానము రకరకాల ప్రాంతాల నుంచి వనపర్తి తర్వాత నాగరికర్నూలు అచ్చంపేట నుంచి వచ్చింది. వీళ్ళు ఎందుకు చెప్పులు లేకుండా సార్ బూట్లు లేకుండా పరిగెడుతున్నారంటే లేవు సార్ బూట్లు, పేదవాళ్ళు తల్లిదండ్రులు ఏం పని చేస్తారు, రైతు కూలీ. వీళ్ళకు పెట్టిన బనియన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే సరే ఎవరైనా డబ్బున్నోళ్ళు దానం చేస్తే వాళ్ళ పేరు ఆ బనియన్ ఇంకా ప్రింట్ చేసి పిల్లలకి ఇస్తాం. పిల్లలకు మరి పరిగెడుతున్నారు కదా, ఆకలి అవుతుంది కదా చిన్న పిల్లలు, మరి వాళ్ళకి ఏమైనా తిండి పెడతారంటే ఏముంటాయి సార్ హాస్టల్లో పప్పు నీళ్ళ చారు తర్వాత పప్పు అవి ఉంటాయి సార్, తర్వాత గుడ్లు ఇస్తారా అన్న గుడ్లు అప్పుడప్పుడు దొరుకుతాయి సార్, రోజు దొరుకుతాయి. పాలు ఏమైనా ఇస్తారా అంటే ఛాయ్ నీళ్ళే సగం దొరుకుతలేదు సార్, పాలెక్కడ నుంచి ఆయన పోచండి. ఒక్కసారి ఆలోచించండి, అలాంటి జీవితాలు ఉన్న పిల్లల నుంచి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి 13 సంవత్సరాల వయసులో ఒక తండాలో పుట్టి అగ్గిపెట్టె కోసం 7 కిలోమీటర్లు కాలినడకన పోయే ఒక బిడ్డను 13 సంవత్సరాల వయసులో ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిస్తే అది ప్రపంచ రికార్డ్. తెలంగాణ వచ్చింది జూన్ 2వ తారీఖు నాడు, కానీ కేసీఆర్ గారు తెలంగాణ కోసం పెద్దలు నిరంజన్ రెడ్డి గారు 14 సంవత్సరాల
వీరోచిత పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ గులాబీ జెండాను మరావత్పున మే 25వ తారీఖు నాడు ఉదయం 7:30కే మన గోరుమాడి బిడ్డ ఎవరెస్ట్ మీద పెట్టింది. అది ప్రపంచ రికార్డు. ఇప్పుడు కూడా చెప్పి జరగలేదు. నేను ఎందుకు చెప్తున్నాయా అంటే మన గోరుమాడి బిడ్డలు, మన పేద బిడ్డలు వీళ్ళందరూ కూడా తండాలలో ఉండి ఏదో గుడంబకు అలవాటై, సిగరెట్లకు అలవాటై, లేకపోతే గంజాయికి అలవాటై, ఇంకే రకరకాల అవసరాలకు అలవాటై వాళ్ళు మరి చెడిపోతారు, లేకపోతే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్న ఈ పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ గారి పర్మిషన్ తో దాదాపుగా 1000 గురుకులాలు పెట్టించి ఆ 1000 గురుకులాల్లో ఈ అందరు బిడ్డలు కూడా చదివే విధంగా చేసి వాళ్ళను ఎర్ర బస్సు ఎక్కడోనో ఎయిర్ బస్సు ఎక్కించి, విమానం ఎక్కించి విదేశాలకు పంపిస్తే వాళ్ళు సంవత్సరానికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. రైతుల బాధ మరి పెద్దలు నిరంజన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు, లక్ష్మారెడ్డి గారు కూడా చాలా చక్కగా చెప్పారు వారి ప్రసంగంలో. రైతులు ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి పురుగుల మందే పెరుగనమయ్యే పరిస్థితి ఉంటుంది రైతులకు. వాళ్ళకి ఎప్పుడు ఒకసారి మంచిగా ఆదాయం వస్తుంది, 4 సంవత్సరాలు అప్పుల ఊపిలో కూరుకొని పోయే రైతుల కుటుంబాల నుండి నెలకు సంవత్సరానికి లక్షల రూపాయలు సంపాదించే బిడ్డలు తయారైతే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇలాంటి సాహసాలు, ఇలాంటి అద్భుతాలు వేలల్లో మీరు పార్లమెంటుకు పంపిస్తే పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, అభిలాష్ బాబు గారు, లక్ష్మారెడ్డి గారు, కృష్ణ నాయక్ వీళ్ళందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా కుస్తీ బట్టి కొట్లాడి వాళ్ళు గుజరాత్కు దోచుకోవైన ప్రతి పైసలు గల్లవంటి గుంతుకొచ్చి గణపురంలో పెట్టి గణపురాన్ని కూడా గొప్పగా తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా ఉన్న వ్యక్తి మరి మీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఒక నోట్ వస్తుంది. ఇక మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి మరి ఒక సభ గురించి మాట్లాడాలి, ఇంకొక సభ గురించి కూడా మాట్లాడాలి కదా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి మాట్లాడదామా? మాట్లాడదాం. ఈయన మరి పుట్టింది ఎక్కడయ్యా? ఖమ్మంలో పుట్టింది. ఖమ్మంలో పుట్టి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నట్టే మీకు భారత రాజ్యాంగం ఆ స్వాతంత్రం ఇచ్చింది. ఇక్కడికి వచ్చి మీరు ఈ రోజు కూడా అడగండి, ఎంతగా ఎక్కువ చెప్పాలని, ఈ రోజు కూడా మీ గణపురంలోనే ఒక కాంగ్రెస్ నాయకులు పోయి అడగండి, పక్కకి తీసుకుపోయి ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి నిజంగా చెప్పు మామా, నీ మనసులో మాట చెప్పు, ఈ మందు రవికి నువ్వు ఓటేస్తావంటే నేను ఓటేయను మామా, నిజం చెప్తున్నా. ఆయనతో తిరిగే వాళ్ళు ఎవరు కూడా అమ్మో ఇక బలివేటి చేస్తున్నాం, మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేకపోతే జూపల్లి కృష్ణారావు ఏమంటాడు అనే భయంతో మల్లు రవితో తిరుగుతున్నారు తప్ప వేరే విషయం కాదు. ఈయన 1991లో 91 నుంచి 96 ఒక ఎంపీ అయ్యాడు, 98లో ఒకసారి ఎంపీ అయ్యాడు. దాని తర్వాత 20 సంవత్సరాలు నాగర్ కర్నూలు ప్రాంతానికి యువక పని కూడా చేయలేదు. ఆయన చేసింది ఏంటంటే ముఠా రాజకీయాలు తీసుకొచ్చింది. ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడు అమ్మో ఈయన ఎందుకు పెట్టిండ్రో బాబు, ఇంత ముఠా నాయకుడు ఇక్కడ వచ్చి ఇన్ని గందరగోళాలు సృష్టించేవాడు, ఇన్ని గజ్జాలు పెట్టేవాడు, వర్గాలు సృష్టించేవాడు, వర్గ పోర చేసేవాడు, ఈయన ఎందుకు తీసుకొచ్చి మా మీద జరుగుతుందని కాంగ్రెస్ వాళ్ళే ఏడుస్తున్నారు. ఈయన వయసు 73 సంవత్సరాలు. ఏ నాడు కూడా ఈ ప్రాంతానికి ఏమీ చేయని వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మన ముందర పెట్టి ఈయనకు ఓటేయమని అంటున్నది. ఇది ప్రజలకు మనం వివరించాలి. ఇక మూడవ వ్యక్తి, ఇంకా చాలా ఉన్నామని నేను చెప్పండి. ఇక మూడవ వ్యక్తి భరత్ ప్రసాద్ అని కల్వకుర్తిలో జెడ్పీటీసీగా పనిచేసిన వ్యక్తి. ఆయనను జడ్పీ పోతుగంటి రాములు అని ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు గారి సుపుత్రుడు. ఆయన పోతుగంటి రాములు గారు ఇప్పుడున్న ఎంపీ గారు, వారు కల్వకుర్తి వాస్తవ్యులు. ఇప్పుడున్న ఎంపీ గారు పార్లమెంటులో 283 రోజులు పార్లమెంటు సమావేశం జరిగితే అందులో 220 రోజులు అటెండ్ అవుతాడు. ఇప్పటి వరకు ఆయన అడిగిన ప్రశ్నలు తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. వాళ్ళ డాక్టర్లు లేదు కాబట్టి చెప్తలేదు ఎక్కువ, కానీ 6 ప్రశ్నలు అడిగిన 223 రోజుల్లో కేవలం 6 నిమిషాలు మాత్రమే నోరెప్పిన వ్యక్తి పోతుగంటి రాములు గారు. తెలంగాణలో ఉండే 17 మంది ఎంపీలను మీరు ఒక లిస్టులో పెడితే 16వ
స్థానం రాములు గారికి వచ్చింది. ప్రశ్నలు అడగాలి. 16వ స్థానంలో ఉన్నాడు మన పోతుగంటి రాములు గారు. ఆ పోతుగంటి రాములు గారి పుత్రరత్నం వరప్రసాద్ గారు. అయ్యా ఈయన జెడ్పీటీసీగా ఎలక్షన్ అయిన తర్వాత నాకు జెడ్పీ చైర్మన్ రాలేదని చెప్పి వాళ్ళ నాయన మీద కోపంతో, అక్కడ ఉన్న ప్రజల మీద కోపంతో 2 సంవత్సరాలు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. చేసుకుంటే కల్వకుర్తి ప్రజలు పోయి కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో మా జెడ్పీటీసీ కనిపించుటలేదు అని కంప్లైంట్ ఇచ్చిన నా దగ్గర కాపీ ఉన్నది. నా దగ్గర కాపీ ఉన్నది కాబట్టి నేను ఇస్తాను. మా జెడ్పీటీసీ కనిపించడం లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. మరి గెలిపించుకుందామా అని ఒక్కసారి ఆలోచించండి. మధు రవి గారిని గెలిపించుకుందామా? సో మనము ఈ విషయాలు మన ప్రజలకు చెప్పాలి. లక్ష్మారెడ్డి గారు చాలా అద్భుతంగా ఒక కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, గతంలో మన అనుభవాలు ఏంటి, ఇప్పుడు మన అనుభవాలు ఏంటి అనేది మనం చాలా చక్కగా చెప్పిన. సో నేను చాలా మందిని స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నా, అన్న ఏం నడుస్తున్నది, మంచిగా నడుస్తుంది సార్, సూపర్ నడుస్తుంది, బిందాస్తుందండి, మనం గెలుస్తున్నాం అన్నారు. నాకు భయం ఏదో సార్, మనం గెలుస్తున్నాం సార్, మనోరంతా మంట మీద ఉన్నారు, ఎక్కడన్నా చేసి ఈసారి భారీ 2 లక్షల మెజార్టీతో గెలిచినాం, ఇంకా భయమైంది నాకు. మరి ఏం చేస్తున్నారంటే ఇప్పుడే ఎందుకు సార్ తొందర, లాస్ట్ వారం రోజులు కావాలన్న లాస్ట్ వారంలో ఇక్కడనే దెబ్బతింది. ఆనాడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు 2023లో కూడా వారికి ఇబ్బంది అయింది. ఇదే మనం మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నది, మన దగ్గర వజ్రాలు ఉన్నాయి, మన దగ్గర వజ్రాయుధాలు ఉన్నాయి, మన దగ్గర బంగారం ఉన్నది, మన దగ్గర ప్లాటినం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం అది మన ప్రజలకు చెప్పుకోలేకపోయింది. కళ్యాణ లక్ష్మి 1000 గురుకులాల ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టింది. ఒక్కొక్క గురుకులాల సొసైటీ నుంచి ప్రతి సంవత్సరం కూడా 400 మంది డాక్టర్లు, 1000 మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఎవరికైనా తెలుసా? తెలియలేదని తెలుసున్నాను. చెప్పలేదు మీరు చెప్పలేదు ఈ ముచ్చట. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, రైతు బంధు, బీసీ బంధు, దళిత బంధు, ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు దేశంలో ఎక్కడ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహం దేశంలో ఎక్కడ లేదు. ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది మన. అదే విధంగా మరి సెక్రటరియట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టిన, ఇంకా ఎన్నో చరిత్రాత్మకమైన కార్యక్రమాలు చేసింది. మరి ఎవరికైనా చెప్పిందా? మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి మనం చెప్పలేదు. ఇవాళ నిరంజన్ రెడ్డి గారు వారి ఉపన్యాసంలో ఈ గణపురానికి నేను చేసిన సేవ ఇది అని చెప్పుంటే మీకు 10,000 మెజారిటీ కాదు, 20,000 మెజారిటీ గణపురమే ఇచ్చిండేది మిత్రులారా. సో మనం చెప్పలేదు. అందుకొరకు నా రిక్వెస్ట్ మీ అందరికి చేతులు జోడించి చెప్తున్నదంటే, అభ్యర్థి చాలా బాగున్నాడు, మా అభ్యర్థి గుణగణాలు మంచిగా ఉన్నాయి, మా అభ్యర్థి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మా ఎంబడి ఉంటే రేపు పోలీసులు మా మీద చేయరు, మా మీద చేయరనే ధైర్యం మంచిదే. కానీ అది మితిమీరిన ఆత్మవిశ్వాసం కాకుండా, అంటే మనం ఈ రోజు నుంచే మనం ఎవరికి పెద్ద దావతు ఇవ్వదు అవన్నీ తర్వాత అవి కాదు. ఇక్కడ మనం ప్రతిరోజు 10 ఇళ్లకు, ప్రతి ఇంటికి పోయి 10 నిమిషాలు, అమ్మ రుణమాఫీ అయిందా, అమ్మ తులం బంగారం వచ్చిందా, అమ్మ మీకు 4,000 పింఛన్ వస్తున్నదా, మీ బిడ్డలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారా, అమ్మ మీ పొలాలకు నీళ్ళు వస్తున్నాయా, రైతుకు వరికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు ఇచ్చిండ్రా అని చెప్పి అడుగుతూ వాళ్ళ బాధలన్నీ అర్థం చేసుకుంటూ, మరి అప్పుడు రోజు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్న తల్లి, మరి ఈయన మన అభ్యర్థి రాబోయే రోజుల్లో మన గొంతు ఉండబోతున్నాడు. నువ్వు ఇంత బాధల్లో ఉన్నా నీ బిడ్డలను బాగా చదివించి రేపు విమానం ఎక్కించి డబ్బులు డాలర్లు సంపాదించే విధంగా తయారు చేస్తాడని వాళ్ళకి చెప్తే, అవునా బిడ్డ నిజమా అని చెప్పి అప్పుడు మిగతా ఇతర అభ్యర్థుల గురించి ప్రతిరోజు ఒక సేల్స్ మ్యాన్ ఒక వస్తువును ఏ విధంగా అయితే అమ్ముతాడో మీ అభ్యర్థిని
గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లకు పరిచయం చేయించినాడే మనం అనుకున్న 3 లక్షల మెజారిటీ వస్తుంది. వస్తుందా రాదా? గట్టిగా చెప్పండి. వస్తుందా రాదా? మిత్రులారా, దయచేసి ఈ విషయాలు ప్రజలు చెప్పాలి. మనం నామినేషన్ వేసిన తర్వాతనే ప్రచారం చేద్దాం. సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు పైనుంచి, ఇక వచ్చిన తర్వాతనే చేద్దామంటే అప్పటికే మొత్తం అయిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళా ఇప్పుడు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇవన్నీ ఎట్లా చేదరాదు కాబట్టి ఏం చేస్తున్నారు, ఎక్కడనే మన జిల్లాలో ఎక్సైజ్ శాఖ మంత్రి మన జిల్లాలోనే ఉన్నాడు. పెట్టెలకు పెట్టెలు బీసీ సాధిస్తారు, మత్తులోనే ఉండండి, మత్తులోనే మునగండి, మాకే ఓటు వేయండి అని చెప్పి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేసి మళ్ళొకసారి మనను మోసం చేసి అయ్యో మంచోళ్ళని ఓడగొట్టుకుంటుంది కదా అని చెప్పి మళ్ళా ఫీలింగ్ మీకు రాకూడదంటే ఈ రోజు నుంచే మన కార్యకర్తలందరూ ఒక వాట్సాప్ గ్రూపుల్లో కానీ, అదే విధంగా మరి వాట్సాప్ గ్రూపుల్లో కానీ, అదే విధంగా ఇళ్లలో కానీ ఎక్కడైనా కూడా దీని గురించే మాట్లాడాలి. ఒక రైతు మన చక్కటి వీడియో పెట్టిన కాంగ్రెసే కానీ ఇలా చెప్పుతో కొట్టుకుంటున్నా, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఓటేసి ఇలా నా వరి పంట ఎండిపోయిన వరి పంట చేసి ఏడుస్తా ఉన్నా అని చెప్పింది. అలాంటి వీడియోలు, నిజమైన వీడియోలు మీరు చేయాలి. ఇలా ఈ పోరాటం 10 ఏళ్ల నిజానికి 4 నెలల అబద్ధానికి బదులు జరుగుతుంది. అవునా కాదా? ఎవరు గెలవాలా మరి ఇందులో? నిజం గెలవాలనా అబద్ధం గెలవాలనా? గట్టిగా చెప్పండి. ఆకలితున్నదా? ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడీ పాలన అంతం దాకా ఆకలి పోరు ఆగదు. సో ఆ విధంగా ఈ పోరాటం ఆగుతుంది. ఇది నిజంగా పోరాటం, ఇది మన బిడ్డల భవిష్యత్తు పోరాటం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే, మల్లు రవి గెలిస్తే, లేకపోతే భరత్ ప్రసాద్ గెలిస్తే మన జీవితాలు చీకటిమయమవుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు పడే బాయి చోటే బాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, పిల్లలందరూ మా మొదటి ఓటు ఎవరికి వేయాలంటే మోడీకి ఓటు వేయండి అని చెప్పిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇలా తెలంగాణలో రాజ్యం వెళ్తున్నాడు. అవునా కదా? ఇప్పటి వరకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. బాగా వినండి, ఇప్పటి వరకు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థికి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎందుకు? అక్కడ బండి సంజయ్ ఉన్నాడు. అంటే నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఏమన్నా ఈసారి బండి సంజయ్ తీసుకురా. మరి బండి సంజయ్ ఢిల్లీకి పోతే ఏం చేస్తాడు? అరే ఎక్కడెక్కడ మసీదులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అవన్నీ కూడా గొడవపడతాం ముందని చెప్పి చూస్తాడు. అసలు ఒక రాజకీయ నాయకుడు ఆలోచిస్తే నిరంజన్ రెడ్డి గారి లాగా ఆలోచించాం. రైతుల కష్టాల గురించి, హమాలీల కష్టాల గురించి, ప్రాంతంలో ఉన్న కరువు గురించి, లేకపోతే గుంటడు నీళ్ళ కోసం జరుగుతున్న పోరాటం గురించి, పిల్లలతో మహిళలు మరి రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి గురించి, వాటి గురించి ఆలోచించాలి. ఇండి ఎక్కడ పోయిందో, ఇబ్బంది ఎక్కడ పోయిందో ఇలా వచ్చి మరి మేము అదుగులో కొడతాం, ఇదుగులో కొడతాం అని చెప్పండి. సో అలాంటి వ్యక్తిని గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ ఇద్దరు కుట్ర పడుతున్నారు. మా ఇద్దరు ఒక్క పక్క అయిపోయారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం ఎక్కడో సంబంధం లేని దానం నాగేందర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మల్కాజ్గిరిలో ఈగల రాజేందర్ గెలిపించడం కోసం ఎక్కడి నుంచో సునీత మహేందర్ రెడ్డి ఆమె ఉండేదేమో వికారాబాద్, ఆమె కొట్లాడేదేమో మల్కాజ్గిరి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోతే ఎందుకు ఇందులో? తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రిలో ఉండేది కాంగ్రెస్ పార్టీ, ఆయనేమో నరేంద్ర మోడీకి ఓటు వేయమంటాడు. మీరు ఒకసారి ఆలోచించి, ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఏమో మంచోడండి, ఆయన జైల్లో ఉన్నాడు. కల్వకుంట్ల కవిత గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడాడు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా చేతులు కలిపింది. ఇవాళ మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కనిపించుట లేదు అనే ఒక మామూలు చిన్న జెడ్పీటీసీని తీసుకొచ్చి మల్లు రవి ఆయన ఇద్దరు కలిసి బడేబాయి చోటబాయి లాగా ఇద్దరు చేతులు కలిపి ఇలా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని చూస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించిందా? తెలంగాణ పూర్తిగా దోపిడీకి గురవుతుంది.
ఇలా మల్లురవి చరిత్ర మీకు తెలియదు మిత్రులారా. 2004వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి, దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఇదే మల్లురవి ఢిల్లీలో కూర్చొని డబ్బుల మూటలన్నీ తీసుకొచ్చి అక్కడి నుండి తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో దుర్గాల శ్రీనివాసరావు, కాసిపేట లింగయ్య, మందరి సత్యనారాయణ గెలిచిన దాంట్లో 26 మంది గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు డబ్బులు పెట్టి కొన్నారు. అందులో ఒక ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మా ఇంటి పక్కన ఉంటాడు. ఆయన నా పాటలకు వచ్చాడు, అన్న నాకు చాలా ఆనందంగా ఉన్నది కదా అంటే ఏమైందంటే ఇంకేంటి మరి వీళ్ళందరూ కలిసి 85 లక్షలు ఇచ్చిండ్రు నాకు. అంటే ఎమ్మెల్యేలను కొనే వ్యక్తి ఇలా ఎంపీ అభ్యర్థి గెలిపించుకుందామా చెప్పండి? గెలిపించుకుందాం గట్టిగా చెప్పండి. కనపడం అంటే ఎట్లుండాలయా? మీరు భయంకర మెజారిటీ ఇచ్చిండ్రు, గట్టిగా 2 చేతులతో చెప్పండి గెలిపించుకుందామా మళ్ళీ? రేపు మీరు ఎంపీగా ఆయనను గెలిపిస్తే మీరు భరత్ ప్రసాద్ చేసిన మల్లురవి తెలుసు, అది కూడా చెప్పాలి ఊళ్ళలో. కాంగ్రెస్ కు చేసిన భరత్ ప్రసాద్ చేసిన మన జీవితాలు చీకటిమయం అవుతాయి. రేపు మల్లురవి పార్లమెంట్ లో కూర్చుంటే మన గురించి ప్రశ్నలు అడుగుతాడు. 8 సంవత్సరాలు ఎంపీగా గెలిపిస్తే ఒక్కరోజు కూడా ఒక ప్రశ్న అడిగాడు. 5 సంవత్సరాలు ఎంపీ గెలిపిస్తే కేవలం 6 ప్రశ్నలు అడిగిన వాళ్ళకు ఓట్లేస్తే మనకు వచ్చే మన తీరేవి మన పాటలు కావు. మీరు డబ్బుల మూటలు మళ్ళా మోసుకొస్తారు. మళ్ళా మోసుకొచ్చి నిన్న మన కొంతమంది గొర్రెలు ఉన్నారు చూడండి, కడియాల శ్రీహరి, కేకే, ఇంకా ఉన్నారు రంజిత్ రెడ్డి, ఇంకా ఎంతో మంది పోయిన గొర్రెలు ఒకరే ఉన్నారు. ఆ గొర్రెల మందలు కొనడానికి డబ్బులు తీసుకొస్తాడు మల్లురవి. మరి ఇదమా ఆయన ఎంపీ సీటు? ఇదమా? అసలే వద్దు. భరత్ ప్రసాద్ గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో ఇట్లాంటి దొంగలకు ఓటేస్తే రేపు వాళ్ళు కాంగ్రెస్ గెలుస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుంది. కానీ బీఆర్ఎస్ గెలిస్తే ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే వీరోచిత పోరాటం చేసిందో అదే విధంగా రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మంచిది, వాళ్ళ గెలవట్టి మనకు రావాల్సిన ప్రతి పైసా తీసుకొచ్చి గణపురంలో ఖర్చు పెట్టాం మిత్రులారా, బరాబర్ ఖర్చు పెడతాం. చెప్పండి మిత్రులారా. అందుకే దయచేసి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా రాత్రిలో ఇంకా 25 రోజులే ఉన్నాయి మనకి. ఈ 25 రోజులు ఎన్ని పనులున్నా కూడా పోస్ట్ పోన్ చేసుకొని కొంచెం మనసు అంతా సీరియల్ అట్లాంటి తగ్గించి, క్రికెట్ మ్యాచ్లు తగ్గించి, వాట్సాప్లలో చాటింగ్ తగ్గించి, కొంచెం దావట్లు అవన్నీ తగ్గించి, కొన్ని పెళ్లిళ్ళకు పోయినా, పేరెంటాలకు పోయినా, చివరికి చావులకు పోయినా, పుట్టినరోజు పండుగలకు పోయినా, ఎక్కడ పోయినా ఈ 3 అభ్యర్థుల గురించే మాట్లాడి ఎవరైతే బాగుంటుందని చర్చ పెట్టి బరాబర్ వాళ్ళని ఒప్పించి కాంగ్రెస్ పార్టీలకు కూడా చెప్పి, బీజేపీ వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ ఓట్లు కూడా వచ్చి యునానిమస్ గా ఏకగ్రీవంగా ఈ గడ్డ మనందరికి కూడా ఇష్టమైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పంపించాలని చెప్పి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్తూ మరొకసారి చక్కటి అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై శివరాజ్.